హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎలా ఉందంటే పరిస్థితి, హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతాయా అంటే ఈ గవర్నమెంట్ లో జరగవు. ఎందుకంటే సనాతన రూపమెత్తినటువంటి పవన్ కళ్యాణ్ అడ్డుపడి ఆపుతాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సనాతనిగా రూపాంతరం చెందారు కాబట్టి హిందూ దేవాలయాలపైన దాడులు జరగవు అనుకుంటున్నారు. అయితే కాశీ నాయన ఆశ్రమం అంటారు. ఈ ఆశ్రమం ఏంటంటే కాశీ నాయన అనే ఒక వ్యక్తి తను తపస్సు ద్వారా పొందిన శక్తులను ఉపయోగించి ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. అది అటవీ శాఖ ప్రాంతంలో ఉందంటూ దాన్ని దారుణంగా కూల్చివేయటం జరిగింది. అయితే అటవీ శాఖ ఆ భూముల్లో ఆ ఆశ్రమం ఉందనేసి కూల్చేస్తూ ఉన్నారు. విషయంలో మేము ఏమి ఉద్యమమో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాలి. మేమంతా 1000 మందిని సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని కించిత్త మాట మాట్లాడకుండా, ఒక్క డిపార్ట్మెంట్ ని వేలెత్తి చూపించకుండా, ఎందుకంటే 30 సంవత్సరాల ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి. ఇప్పుడు కూల్చినటువంటి శిలాఫలకం డీసీ గోవిందరెడ్డి గారి పేరున ఉంది. ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు వేశారు. ప్రభుత్వమే బస్సులు నడిపింది, విద్యుత్ ఇచ్చింది. ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం. మేము కూడా ఎందుకంటే 1000 మందిని సమావేశమై కూడా మనం ప్రభుత్వంని అభ్యర్థిద్దాం, కానీ ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం. కానీ మేము మా ఆలోచన ఒకటి, ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒకటి. మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము. కనీసం ఆ ఇంగితము పెద్దలకి లేకుండా పోతుంది. సార్ అది బాత్రూమ్స్ అండి, 100 మంది మగవాళ్ళలో ఇక్కడ ఒక ఆడకూతురు ఎక్కడ వెళ్ళాలి సార్? మీరు ఆలోచన చేయండి సార్. ఎక్కడ రూములు ఉన్నాయి సార్? సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్, అందరికి ఇవ్వగలుగుతారా? అది సాధ్యమవుతుందా? మీరు ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి. ఈ పబ్లిక్ టాయిలెట్ కూల్చి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో. ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం ఇవ్వగలుగుతారా? ఆలోచన చేయండి సార్. ఎందుకంటే సార్ మీలో చాలా మంది భక్తులు ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు రావచ్చు, నా శిష్యులు రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు, కుటుంబ సభ్యులు రావచ్చు. ఆడవాళ్ళు వస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచన చేయండి సార్. అంటే మీ వృత్తి ధర్మం, నేను మిమ్మల్ని ఎవరిని తప్పుపట్టున్నా. మీరు కావాలని చేస్తున్న పని కాదు. మీ పై వచ్చి మీకు ఉంటుంది, మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. కానీ ఆలోచన చేయండి, మానవీయ కోణంలో ఆలోచన చేయండి, మానవతా దృష్టితో ఆలోచన చేయండి. అటువంటి నిర్మాణం దాన్ని కూలిస్తే కనీసం ఒక ఆచ్ఛాదన సార్. బట్టలు మార్చుకోవాలంటే ఇది చేయాలంటే దగ్గరుండి పట్టించుకోండి. ఇన్ని రోజులు జరగాలండి. ఒక 10 రోజులు 15 రోజులు సమయం మేము దగ్గరుండి కొట్టిస్తాం. మీ అధికారంతో మాట్లాడండి. అన్ని మా చేతుల్లో ఉండవు, అన్ని మీ చేతుల్లో ఉండవు, కొన్ని మీ చేతుల్లో. 10 రోజులు మేము కొట్టిస్తాం. మా చేతకంతా కాషాయం తీసేసి మేము కొట్టించి మా చేతకంతా క్షమాపణ చెప్తే మేము కాషాయం తీసాం. 10 రోజులు ఆలోచన చేయండి. మా చేతకంతా ఒప్పుకొని స్వామికి క్షమాపణ చెప్పి మేము దగ్గర కడుగొప్పించి కాషాయం తీసేసి వెళ్ళిపోతాం సార్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ స్వామీజీలకి వీళ్ళకి ఎవరికి వ్యవస్థతో సంబంధం లేదు. ఆయన మేము దర్శించకూడదని కూడా దర్శించాలి. కానీ ఆ మహానుభావుని పేరుతో ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో. ఏ మతం మీద ఫారెస్ట్ లో వందలాది అన్యమత ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఈ చూస్తున్నా చెత్త పనులు మీకు తెలుసు. ఒక్క దాని మీద కూడా దాడి జరగకుండా 100 ఎకరాలు అన్యప్రాంతం అయితే మీరు కూడా ఏమి చేయకుండా, ప్రభుత్వం ఏం చేయకుండా చేస్తా ఉంటారు. చెప్పండి సార్. మాట్లాడతాం. తప్పి ఏమి అంతా
ముసుగులో పెట్టి నెలకొండ చేశారు. లేక నా కొడుకులు లాగి పెట్టాల్తో ఢిల్లీలో దంతో ఈ పార్టీల కోసం, ఈ ధర్మం కోసం ఎందుకు కష్టపడేది? హిందూ దేవాలయాల మీద దాడులు చేయమనా? ఈ ధర్మానికి అన్యాయం చేయమనా? ఈ ప్రభుత్వాల కోసం ఎందుకు మేము కష్టపడేది? ఈ ధర్మానికి ఉపయోగపడతారని. మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొద్ది కాలంలో కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఇప్పటికీ 3 సార్లు కూల్చివేతలు జరిగాయి. మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాల్ని మాత్రమే కాదు బాబు. కన్నబిడ్డలు భోజనం పెట్టకపోతే అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఆ వృద్ధుల్ని అక్కున చేర్చుకుని అన్నం పెట్టుతున్నటువంటి ఓ మహావృక్షాన్ని మీరు కూలగొడుతున్నారు. ఏ కులం వాళ్ళు వచ్చారు, ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఏ మతం వాళ్ళు వచ్చారు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకుని భోజనం పెట్టేటువంటి జ్యోతి క్షేత్రాన్ని కూల్చడం ద్వారా ఓ సమతా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము అనే ఆలోచన మీకు కలగలేదా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ధార్మిక మండలి ఏర్పాటు చేస్తాం, ఈ ధర్మాన్ని సంరక్షిస్తాం, దేవాలయాలను ఆశ్రమాలని పరిరక్షిస్తాం లాంటి మాటలు మీ నుండి వచ్చినప్పుడు మేం పొంగిపోయాం. కానీ మీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి శాఖ నుండే జ్యోతి క్షేత్రాన్ని కూల్చివేయాలనేటువంటి విషయం, ఆదేశాలు రావడం మాకు అత్యంత బాధను కలిగిస్తుంది. ఇప్పుడు నిజం మనం మాట్లాడుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడుంది? కొండపైనే కదా, అడవుల్లోనే కదా. శ్రీశైలం ఎక్కడుంది? కొండపైనే కదా, అడవుల్లోనే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేవాలయాలు అడవుల్లో, కొండల్లోనే ఉంటాయి. అలా నిర్మించుకున్న ఆశ్రమాల్లో ఈ కాశీనాయన ఆశ్రమం ఒకటి. ఈ కాశీనాయన అనే వ్యక్తి ప్రజలకు చేస్తున్న మేలు అంతా ఇంత కాదు. ఆయన శక్తుల గురించి నేను చాలా వీడియోస్ చూశాను, గతంలో చాలా విన్నాను. నేను దేవుణ్ణి అంతగా విన్నాను. దాన్ని అలా నెమరు వేసుకుంటున్న టైంలోనే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఉండగానే ఆ కాశీనాయన ఆశ్రమాన్ని నేలమట్టం చేసేస్తున్నారు. ఇది చాలా పెద్ద ఆశ్రమం. ఎంతో చుట్టుపక్కల ఉన్న చాలా గుళ్ళకి ఆ ఆశ్రమం ద్వారానే డబ్బులు వెళ్తాయి, ఆ ఆశ్రమం ద్వారానే అన్నం వెళ్తుంది. ఎంతమంది వెళ్తే అంతమందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కంపల్సరిగా ఈ కాశీనాయన ఆశ్రమంలో ఎంతో మంది తింటూ ఉంటారు. అలా ప్రజాసేవ కోసం ఉపయోగించే ఈ ఆశ్రమాన్ని నిట్ట నిలువన కూల్చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వము. ఎందుకు ఈ ఆశ్రమం పైన ఎందుకు అంత చిన్న చూపు అంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఈ ఆశ్రమం లేనప్పుడు ఆ చుట్టుపక్కల ఎన్నో యాక్సిడెంట్లు జరిగేవనేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఆశ్రమం అక్కడికి వచ్చిందో, ఆ ఆశ్రమం అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి యాక్సిడెంట్లు జరగట్లేదు. సురక్షితమైన మార్గం అనేది అక్కడ ఏర్పడింది. తద్వారా చాలా మంది బెనిఫిట్ పొందుతున్నారు. అత్యంత శక్తివంతమైనటువంటి కాశీనాయన ఆశ్రమాన్ని నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఎందరో అన్నం లేని అభాగ్యులని హక్కున చేర్చుకుని స్వామీజీలకు ఆశ్రమం ఇచ్చినటువంటి ఆశ్రమాన్ని నేలమట్టం చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఉంది. అక్కడ ఉన్నవారు ఎంతమంది ఎదురు తిరిగినా, ఈ ఆశ్రమం ఎంతో మందికి అన్నం పెడుతుందని చెప్పినా కూడా వినకుండా ఈ కాశీనాయన ఆశ్రమాన్ని నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడ సనాతని, ఇంకెక్కడ ధర్మాన్ని రక్షించడం, ఇంకెక్కడ సనాతన ధర్మం బ్రతికుంది? సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండా మాట్లాడి ఎదవలందరికీ ఒకటే మాట, మీకు సిగ్గు శరాలుంటే ఫస్ట్ సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి. నీ ధర్మం ద్వారా వేరే వాడికి అన్యాయం జరుగుతూ ఉంటే అది సనాతనం ఎలా అవుతుంది? నీ ధర్మం ద్వారా, నీ దేవుడి ద్వారా వేరే వాడు హింసించబడితే అది సనాతనం ఎలా అవుతుంది? నీకున్నటువంటి గర్వాన్ని, నీకున్నటువంటి బలుపుని, నీకున్నటువంటి కుల జాడ్యాన్ని, నీకున్నటువంటి మతాన్ని ప్రజల మీద రుద్దేవాడికి సనాతన ధర్మం గురించి ఏం తెలుస్తుంది? ఇలా కాశీనాయన ఆశ్రమాన్ని తొలగిస్తున్నప్పుడు కనీసం మాట్లాడలేని ఎదవలందరికీ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పాలనుంది నాకు. కానీ చట్టం తన పని తను చేసుకుపోతుందంటూనే అక్రమంగా చాలా మందికి ఆహారం పెట్టే కాశీనాయన
ఆశ్రమాన్ని నేలమట్టం చేస్తుంటే చెప్పలేనంత బాధ కలుగుతుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా చేయడం తప్పని మనసారా ఖండిస్తూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ రాపల్లి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.